నమస్తే. వెల్కమ్ టు విఎస్పి తెలుగు ఆడియో కథలు. కథ శీర్షిక సిగ్గుపడవలసిన నిజం. రచన గోవిందరాజు సీతాదేవి గారు. చదువుతున్నది ధనలక్ష్మి. ఇక కథలోకి వెళితే, ఉదయం 6 గంటలు కావస్తుంది. పేపర్ పే సార్. ఆంధ్రప్రభ, జ్యోతి పత్రిక, ఈనాడు పేపర్ కుర్రాళ్ళు అరుస్తున్నారు. ఈ అరుపులకి శ్రీలక్ష్మికి నిద్ర మెలకువ వచ్చింది. బీఎస్సీ పరీక్ష ఫలితాలు వచ్చాయి. పేపర్ కుర్రాళ్ళు సంగీతం పాడుతున్నారు. శ్రీలక్ష్మి చటుక్కున లేచి కూర్చుంది. వచ్చేసాయా రిజల్ట్స్? ఈరోజు వస్తాయని నిన్నటి పేపర్లోనే ఉంది. రిజల్ట్స్ వచ్చాయి అనగానే ఒకవైపు ఆనందం, మరోవైపు ఏదో తెలియని టెన్షన్లో ఉక్కిరిబిక్కిరి కాసాగింది. ఎప్పుడు రిజల్ట్స్ వచ్చినా ఇంతే, కానీ ఈసారి మరీ టెన్షన్ ఫీలింగ్గా ఉంటుంది. పాస్ అయితే చదువు పూర్తి అవుతుంది. చదువు పూర్తి అయితే పెళ్ళి ఖాయమవుతుంది. ఆ తర్వాత అమ్మాయి శ్రీలక్ష్మి, పేపర్ వచ్చిందే. తల్లి పిలుపుకి శ్రీలక్ష్మి ఆలోచనలు టక్కున ఆగిపోయాయి. ఈ రిజల్ట్స్ కోసం తనకంటే కూడా తల్లి ఎక్కువగా ఎదురు చూస్తుంది. నవ్వుకుంది శ్రీలక్ష్మి. శ్రీ వినపడలేదు. తల్లి గొంతు మళ్ళీ వినిపించింది. వినిపించకపోవటానికి ఇల్లు బంగళానా? 1:30 గదేగా. తనకి త్వరగా పరిగెత్తి పేపర్ చూడాలని ఉంది, కానీ కాళ్ళు తన ఆజ్ఞని పాటించినట్లు ఉండిపోతున్నాయి. గమ్మత్తైన మానసిక స్థితి అనుభవిస్తూ ఆ స్థితి నుంచి బయటపడటానికి విశ్వ ప్రయత్నం చేస్తూ ఎలాగో లేవగలిగింది. అంతే, ఒక్క పరుగున వచ్చేసింది వాకిట్లోకి. అప్పటికే చుట్టుపక్కలున్న 4 వాటాల్లోని వారు తల్లి చుట్టూ చేరి పేపర్లోకి తొంగి చూస్తూ, నంబరు ఎంతండి అని వెతుకుతున్నారు. నాకేం తెలుసు ఏడుసు, రావే అమ్మాయి, ఆవిడ విసుక్కుంది. శ్రీలక్ష్మి తల్లి చేతిలోని పేపరు గబుక్కున లాక్కుంది. హాదిరే గుండెని అదిమి పట్టుకుని మెదడులో అచ్చు అయిన నెంబరుని వెతుక్కోసాగింది. ఫస్ట్ క్లాస్లోనే ఉండి తీరాలి అని వెతికింది. లేదు. శ్రీలక్ష్మి ఒళ్ళంతా చెమట పట్టేసింది. కళ్ళ ముందున్న నెంబర్లు అల్లుకుపోయినట్లు కనిపించసాగాయి. నీ నెంబర్ లేదు, కంగారు పడుకు, సరిగా చూడు. ఫస్ట్ క్లాస్లో లేకుంటే సెకండ్ క్లాస్లో చూడు. చుట్టూ ఉన్న వాళ్ళ రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. శ్రీలక్ష్మికి మతిపోతుంది ఈ మాటలకి. పేపర్ తిప్పింది. ఒక్కో నెంబరు స్థిమితంగా చూడాలని ప్రయత్నిస్తుంది. కానీ తన నంబరు మర్చిపోయింది. అంతే, ఎంత గింజుకున్నా గుర్తు రావటం లేదు. ఇదేమిటి, క్షణంలో ఇలా జరిగిందేమిటి? శ్రీలక్ష్మి చేతులు వణుకుతున్నాయి. కళ్ళల్లో నీళ్లు నిండుకుంటున్నాయి. నీ నెంబర్ చెప్పు, మేం వెతుకుతాం అంటున్నారు పక్కనున్న వాళ్ళు. నెంబరు మర్చిపోయావా? పోనీ హాల్ టికెట్ తీసుకురా, తల్లి అంది. అది ఎక్కడుందో శ్రీలక్ష్మి గుడిగింది. పరీక్ష పోయిందిరా ఉంది. గుసగుసలు ప్రారంభమైనాయి. ఏమీ స్త్రీ, ఏమైంది? తల్లి గాబరా. ఉన్నమతి కూడా పోతూ ఉంది శ్రీలక్ష్మికి. ఇంతలో ప్రహరీ గేటు తీసుకుని లోపలికి వస్తూ, శ్రీలక్ష్మి గారు, కంగ్రాచులేషన్స్. తన ఇంటికి 4 ఇళ్ల అవతల ఓ చిన్న అద్దెగది తీసుకుని ట్యూషన్లు చెప్పి వచ్చిన డబ్బుతో చదువు సాగించుకుంటూ తనతో పాటు బీఎస్సీ పరీక్షలు రాసిన సుగుణారావు తనకి అభినందనలు తెలుపుతుంటే ఆశ్చర్యంగా చూస్తూ అంది. మీరు నా నెంబర్ పేపర్లో చూశారా? సుగుణారావు క్షణం తొట్టుపడినట్లు అయ్యి మరోసారి తన చేతిలోని పేపర్లోకి చూశాడు. మీ చేతిలో పేపరున్న నెంబర్ కనిపించలేదు అన్నాడు. లేదు, ఎక్కడుంది? నా పక్కనే ఉంది. ఇదిగో ఇక్కడ చూడండి. వరుసగా ఉన్న మన ఇద్దరి నెంబర్లవి కలిసి 0 చుట్టేశాను అంటూ వేలుతో చూపించాడు. శ్రీలక్ష్మికి టక్కున గుర్తుకు వచ్చింది మర్చిపోయిన నెంబరు. సుగుణరావు జోక్కి చుట్టూ ఉన్నవాళ్ళు ఓహో అన్నారు. కానీ శ్రీలక్ష్మి పట్టించుకోలేదు. అతని చేతిలోని పేపరు గబాలన లాక్కుని తల్లికి చూపిస్తూ అంది. అమ్మా, నేను పాస్ అయ్యాను. అయితే ఫస్ట్ క్లాస్ కాదు, సెకండ్ క్లాస్. ఏదో ఒక క్లాస్ పాస్ అయ్యావు, అంతే చాలు. ఆవిడ తృప్తి పడిపోయింది. ఇరుగు పొరుగు శ్రీలక్ష్మికి అభినందనలు తెలిపి వెళ్ళిపోయారు. సుగుణారావు తను పాస్ అయ్యానన్న మాట వినిపించుకోకున్నా కనీసం తన పేపరన్నా తిరిగి ఇచ్చేస్తే చాలు అని నిల్చున్నాడు. శ్రీలక్ష్మి అతన్ని గమనించలేదని మనసు చువుక్కుమన్నా భరిస్తూ వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. అమ్మా, స్నానం చేసి మా లెక్చరర్ భారతికి వార్త చెప్పి వస్తాను. తల్లి ఇచ్చిన కాఫీ తాగుతూ అంది శ్రీలక్ష్మి. వెళ్ళు, కానీ ముందు గుడికి వెళ్ళు, తర్వాత మరెక్కడికైనా వెళ్ళు. శ్రీలక్ష్మి నవ్వేసింది. పిచ్చి అమ్మకి మనుషుల మీద కంటే దేవుళ్ళ మీదే నమ్మకం ఎక్కువ. భారతి గారు ఎంతో సాయపడ్డారు, ఆవిడికి కృతజ్ఞతలు చెప్పాలి అనుకుంటూ స్నానానికి లేచింది శ్రీలక్ష్మి. వాయి చీర కట్టుకుంది, జడ వేసుకుంది, ముఖాన ఎర్రని తిలకం దిద్దుకుంది.
అద్దంలో తన ప్రతిబింబాన్ని ఓసారి చూసుకుంది. ముస్తాబు చాలు అనుకుని తల్లి ఇచ్చిన పువ్వులు, పళ్ళు, కొబ్బరికాయ పట్టుకుని దేవాలయానికి బయలుదేరింది. రోడ్డు మీద ఉన్న నీళ్ల పంపు దగ్గర కూజాలో నీళ్లు పట్టుకుంటూ కనిపించాడు సుగుణారావు. ఎంత సామాన్య జీవితమో ఇతనిది. 2 ప్యాంట్లు, 2 షర్టులు. వంట స్వయంగా చేసుకుంటూ గొంతు చించుకుని హైస్కూల్ కుర్రాళ్ళకి చదువు చెప్తూ ఆ డబ్బులు గీసి ఖర్చు పెట్టుకుంటూ ఎంతో కష్టం మీద బీఎస్సీ వరకు రాగలిగిన ఇతనికి ఉద్యోగం ఎవరిస్తారు? ఇలాంటి వాళ్ళు అంత కష్టపడి ఎందుకు చదువుతారో అర్థం కాదు. ఒకవేళ ఏ చిన్న ఉద్యోగమో దొరికినా జీవితం గొర్రెతోకేగా. ఇతన్ని పెళ్లి చేసుకున్న ఆడపిల్ల ఏం సుఖపడుతుంది? సుగుణారావు అందంగానే ఉంటాడు, కానీ అందమైన దుస్తులు వేసుకోడు. ఏది ఏమైనా చదువు మాత్రం తపస్సులా సాగిస్తాడు. లేకుంటే తనతో పాటు పాస్ కాగలడా? ఫస్ట్ క్లాస్ వచ్చి ఉంటే చాలా బాగుండేది నాకు. ఆలోచిస్తూనే సుగుణారావుని చూసి పలకరింపుగా నవ్వింది. సుగుణారావు నవ్వలేదు. ఏమైంది ఇతనికి? ఎక్కడ కనిపించినా తనకి తానుగా పలకరించే ఇతను ఇప్పుడు సీరియస్గా ఉన్నాడేమిటి? ఆలోచిస్తుంటే చప్పును గుర్తుకు వచ్చింది. మీ నెంబరు నా పక్కనేగా ఉంది. 2ంటికి కలిపి 0 చుట్టాను చూడండి. అరెరే, పాస్ అయినాననే వార్త తెచ్చిన అతనికి థ్యాంక్స్ చెప్పనే లేదు. తను పాస్ అయ్యానని చెప్పినా కంగ్రాచులేషన్స్ చెప్పలేదు. ఎంత తెలివి తక్కువగా చేశాను అనుకుని ముందుకు వేసిన అడుగు వెనక్కి వేసి తనే పలకరించింది. సుగుణారావు గారు, కంగ్రాచులేషన్స్. సుగుణారావు శ్రీలక్ష్మి ముఖంలోకి చూడకుండానే థ్యాంక్స్, కానీ నా పేపర్ కాస్త పంపండి. మరో పేపర్ కొనుక్కునే స్తోమత నాకు లేదని మీకు తెలుసు అనుకుంటాను అంటూ కూజా తీసుకుని వెళ్ళిపోయాడు. శ్రీలక్ష్మి నాలుక కరుచుకుంది. ఎంత పొరపాటు చేశాను అనుకుంది. దేవాలయానికి వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చేసింది. భారతి గారి ఇంటికి వెళుతూ సుగుణారావు పేపర్ తీసుకుని అతని రూముకు వెళ్ళింది. రూము తలుపు తాళం వేసి ఉంది. కిటికీలో నుంచి పేపర్ లోపలికి విసిరి లెక్చరర్ భారతి ఇంటికి వెళ్ళింది. నమస్కారం అంటున్న శిష్యురాలను చూస్తూ నవ్వి, పాస్ అయ్యవు కదూ అంది భారతి. 2nd క్లాస్ కాస్త విచారంగా అంది. ఏదో ఒక క్లాస్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్. కూర్చో శ్రీలక్ష్మి అంటూ కుర్చీ చూపింది భారతి. శ్రీలక్ష్మి కూర్చుంది. పరీక్ష పాస్ అయితే పెళ్లి వెంటనే జరుగుతుంది అన్నావు ఇదివరకు ఒకసారి. మరింకా ఆ ప్రయత్నమేనా? వరుడు కుదిరే ఉన్నాడా? సిగ్గుగా అంది శ్రీలక్ష్మి. మ్యారేజీ చేసుకోబోతున్నావన్నమాట. గుడ్. ఇంతకీ ఎవరతను? ఆంధ్ర బ్యాంకులో పనిచేస్తున్నాడు, మధుర్ అని. మధుర్? ఈ పేరు ఇప్పుడే విన్నట్లుంది అని 2 నిమిషాలు ఆలోచించి అక్కడే టీపై మీద ఉన్న శుభలేఖని తీసుకుని చూసి శ్రీలక్ష్మి వైపు చూస్తూ, నీ ఫ్రెండ్ విజయ్ పెళ్ళి సెటిల్ అయిందట అంది. విజయ్కి పెళ్లి కుదిరిందా? నమ్మను. నాకు తెలియకుండా ఎలా కుదిరింది? 4 రోజుల క్రితం కలిసాం ఇద్దరం. మీరిద్దరూ చాలా స్నేహితులని నాకు తెలుసు. కానీ ఇంతకు ముందే వచ్చి ఇదిగో తన పెళ్లి లేఖ ఇచ్చి వెళ్ళింది. కట్నం 25,000 ఇస్తున్నామని కూడా చెప్పింది. ఆంధ్ర బ్యాంకులో పనిచేసే మధుర్ వరుడని ఉంది చూడు. శుభలేఖ అందించింది భారతి. శ్రీలక్ష్మి నెత్తి మీద పెడుగుపడినట్లు అయింది. మనసులో పెను తుఫాను వేచసాగింది. 7 సముద్రాలు పొంగుతున్నట్లు అనిపించసాగింది. బ్యాంకులో పని ఉండి వెడుతూ వస్తున్నప్పుడైనా పరిచయం అలా అలా స్నేహంగా మారి అది ప్రేమగా రూపుదిద్దుకుని సినిమాలకి, షికార్లకి తిరిగి మరొకరిని వివాహం ఆడమని వాగ్దానాలు తీసుకుని మధుర్ ఇంకా తనవాడే అన్న ధైర్యం వచ్చి చదువు పూర్తి కాగానే 3 ముళ్ళు గుట్టుగా వేయించుకుని వెళ్ళి తల్లివాడికి దండం పెట్టి ఆవిడని ఆశ్చర్యపరచాలని కలలు కన్నది. చిన్నప్పుడే తండ్రి పోయిన రెక్కల కష్టంలో చదువు పూర్తి చేయిస్తూ కూతురి పెళ్లి ఎలా చేయగలను అని లోలోపల గంపంత దిగులు పడే తల్లి మనసు మధుర్ లాంటి అందగాడు అల్లుడిగా చూసుకుంటే ఎంత ఉప్పొంగిపోతుందో, ఎందరు దేవుళ్ళకి దండాలు పెట్టుకుందో చూడాలన్న చిలిపి కోరికతో ఈ విషయం తల్లికి చెప్పలేదు. కానీ చాలామందికి తెలుసు. ఈ ధైర్యంతోనే విజయ్కి పరిచయం చేసింది. 2-3 సార్లు మాత్రమే తమ వెంట వచ్చిన విజయ ఇలా ఎలా చేయగలిగింది? ఆశ్చర్యం, కోపం, దుఃఖం ఒక్కొమ్మడిగా వచ్చేశాయి శ్రీలక్ష్మికి. పైకి ఏడవలేక లోపలికి మింగలేక సతమతమవటం చూసి భారతి విషయం గ్రహించింది. సారీ శ్రీలక్ష్మి, సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతూ వచ్చిన నీకు బాధ కలిగించే వార్త చెప్పినట్లున్నాను. భారతి ఊరడింపుకి శ్రీలక్ష్మి దుఃఖం మరీ ఎక్కువైంది. వెక్కి వెక్కి ఏడుస్తూ విషయమంతా వివరంగా చెప్పేసింది. చూసారా మేడం, స్నేహితురాలుగా నటిస్తూ మేమిద్దరం ఎంతగా ప్రేమించుకున్నామో తెలుసుకుంటూనే తను ఎంత మోసగించిందో. నిజంగా ఇది బాధ కలిగించే విషయమే. కానీ శ్రీలక్ష్మి, ఇలా జరగడానికి కారణం ఒక్క విజయదే తప్పు కాకపోవచ్చు.
25,000 కట్నం అనేసరికి మధుర్ ప్రేమ గీమా అని నీ వెంట తిరిగి నీకిచ్చిన వాగ్దానం మర్చిపోయి ఉండొచ్చు. ఇది క్షమించరాని నేరం. మాధుర్ విద్యాధికుడు, అందున ఉద్యోగస్తుడు. అయినా ఇలా చేశాడంటే మనిషి మెదడు పెరుగుతూ ఉంటుంది, మనసు క్షీణిస్తూ ఉంది. ఎంత సిగ్గుపడవలసిన నిజం ఇది. మేడం మాటలు శ్రీలక్ష్మి చెవుల్లో గింగురుమంటున్నాయి. లేచి ఇంటివైపుగా వచ్చేస్తుంది. సుగుణారావు డొక్కు సైకిల్ ఎక్కి ఎక్కడి నుండో వస్తూ శ్రీలక్ష్మిని చూస్తూనే దగ్గరగా వచ్చాడు. సారీ శ్రీలక్ష్మి గారు, మీరిందాక నాకు కంగ్రాచులేషన్స్ చెప్తే థ్యాంక్స్ చెప్పనందుకు సిగ్గుపడిపోతున్నాను. పేపరు ఇవ్వలేదన్న కోపం తప్ప మరేం లేదు. అవును, మీరిప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నారు? శ్రీలక్ష్మి నోట్లో నుండి మాట రావటం లేదు. అతి నాగరికత ప్రదర్శిస్తూ 2 ఏళ్లు వెంట తిరిగి పెళ్లాడతానని వాగ్దానం చేసి మరే కారణాల వలన జరగని విజయ్ని పెళ్లాడబోతూ కూడా కనీస సభ్యత పాటించి విషయం చెప్పక దొంగలా పెళ్లికొడుకు కాబోతున్న మధుర్ చిన్న తప్పుకి బాధపడి సారీ అని తన భావాన్ని విప్పి చెప్పేసే సుగుణరావు ఇందులో ఎవరు సంస్కారవంతులు ఆలోచించసాగింది. మీరు అదోలా ఉన్నారు ఎందుకో, నేను వస్తాను. సుగుణారావు వెళ్ళిపోయాడు. శ్రీలక్ష్మి మధుర్ గదికి వచ్చింది ఆవేశంగా. అప్పుడే స్కూటర్ దిగిన విజయ మధుర్లు లోపలికి వెళ్ళబోతూ శ్రీలక్ష్మిని చూసి టక్కున దిగిపోయారు. తప్పు చేసి పట్టుబడిన దొంగల్లా క్షణకాలం సిగ్గుపడిపోయారు. అంతలోనే సర్దుకుని మధుర్ శుభలేఖ అందేవబోయాడు. అంతే, శ్రీలక్ష్మి అతని షర్టు పట్టుకుని ఏడ్చికొట్టింది. మధుర్ స్థానువలా అయిపోయాడు. విజయ్ని ఈడ్చి చెంప మీద కొట్టింది. అంతే, గిరుక్కున వెనక్కి తిరిగింది. యూ ఫూల్! మధుర్ కోపంతో శ్రీలక్ష్మి మీదకి రాబోయాడు. రివ్వును వెనక్కి తిరిగి శివంగిల మీదకి రాబోతున్న శ్రీలక్ష్మిని చూసి గజగజలాడాడు. వెనక్కి తగ్గాడు. దొంగతనానికి దొరతనానికి ఇంతే తేడా అనుకుంటూ చకచక నడిచి ఇంటికి వచ్చేసింది. పెద్ద పెట్టున వస్తున్న ఏడుపుని ఆపుకుంటూ మామూలుగా ఉండాలని ప్రయత్నించసాగింది. సాధ్యం కావటం లేదు. కొన్నాళ్ళు గడిచిపోయాయి. సుగుణారావు పేపరులో చూసిన ప్రకటనలకి అప్లికేషన్లు తను పెడుతూ శ్రీలక్ష్మిని పెట్టండి అని చెప్తున్నాడు. హుషారుగా ఉండే లక్ష్మి మూగదానిలా ఉండటం చూసి సుగుణారావు ఓ రోజు అడిగాడు, మీ ఆరోగ్యం బాగాలేదా? బాగుంది, కానీ మీరెక్కడికి వెళుతున్నారు? నేను వస్తాను, తీసుకువెడతారా? తప్పకుండా తీసుకువెడతాను, రండి. నేను నడవలేకపోతే నా చెయ్యి ఆసరా ఇస్తాను. కానీ మీ కాలికేం దెబ్బ తగిలినట్లు లేదు. ఏడుపు నవ్వుగా మారింది శ్రీలక్ష్మికి. మరో నెల గడిచింది. నాకు ఉద్యోగం వచ్చిందండి అంటూ వచ్చాడు సుగుణారావు. నిజం అంటున్న శ్రీలక్ష్మిలో ఏదో మార్పు వచ్చినట్లు గ్రహించాడు. అదేమిటో మాత్రం అర్థం కావటం లేదు. మీరు చెప్తున్న ట్యూషన్లు నాకిప్పిస్తారా? తప్పకుండా. మీ గదిలో నాకు కాస్త చోటిస్తారా అన్నమాట చాలా సేపటి వరకు అర్థం కాక అయిన తర్వాత ఆశ్చర్యానందాలతో ఉక్కిరిబిక్కిరి అయినట్లుగా చూశాడు సుగుణారావు. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు నవల్స్ మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.